శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు కొన్ని విషయాల్లో మంచికెళ్ళారు. మరి అది నిజంగా అది రివర్స్లో చెడే అనుకోవాలి. ఇప్పుడు లేడీ అగోరికి తీసుకుందాం. మరి ఎలా చూస్తారు? ఒకసారి ఒక టైంలో హెచ్చరించారు, మారల, ఈరోజు జైలు శిక్ష. అంతే చెప్పాను. నువ్వు జైలుకి వెళ్తావని చెప్పాను, జైలుకి వెళ్తుంది అంతే. ఇప్పుడు ఎవరైనా సరే మంచి మార్గంలో వెళ్తున్నాను అనుకో, వాళ్ళు మంచి. ఇప్పుడు నేను చాలామందిని మీకు తెలియకుండానే ఇప్పుడు మీకు టీవీలో కనపడే వాళ్ళని చాలామంది సంస్కరిస్తానికే చూస్తుంటాం. అవును, మీరు మంచిగా చెప్పారు. ఇప్పుడు ఏ కేసు అయినా చివరికి నా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం, తయారు చేస్తాం. ఇప్పుడు సనాతన ధర్మానికి ఎవరు చెడ్డ పేరు రాదండి? నాకెందుకు చెడ్డ పేరు? అఘోరీలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చెడ్డ పేరు అనేది రాదు. ఎందుకంటే వేసిన ప్రతి మిస్సైలు వెళ్ళి ఆ లక్ష్యాన్ని చేరుతుందని అనుకోకూడదు, ప్రతి బాణం. కానీ చేరాలనుకోవడంలో తప్పలేదు. నేను చేరాలనుకున్నాను కానీ అది చేరలేదు. కాబట్టి ఆ చేరలేనటువంటి దోషం కూడా నాదిగా నేను స్వీకరిస్తాను. నేను స్వీకరించాను కదా, ఎదురుగానే చెప్పాను. దాని శిక్ష కూడా ఉంటుంది అన్నాను. నేను శిక్ష వేయకుండా వెళ్ళిపోయింది. ఈరోజు కూడా ఎవరైనా సరే తను నడుస్తుంటే వెనక నేను ఉన్నాను మేము ఉన్నాం కొందరు అనేటటువంటి సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ హిమాలయాల వరకు ఉండేది. ఎప్పుడైతే స్వతంత్రంగా మీరు వ్యవహరిస్తున్నారో అప్పుడు అదే అనుభవించాల్సింది. సమాజంలో మనం అందరం కూడా ఒక కట్టుబాటు పెట్టుకున్నామండి, ఒక నియమం పెట్టుకున్నాం. మనమే ఉల్లంఘిస్తే సమాజంలో శిక్ష తప్పదు. అది నేనైనా మీరైనా ఇంకొకరైనా. అందుకే శిక్షను అనుభవించడం అనేది సహజమైన ధర్మం. అది నాకెందుకు చెడ్డ పేరు? ఆ రోజు నేను చెప్పాను కదా, నీవు ఇలా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేస్తుంది. పోలీసు వారికి కూడా అదే చెప్పాము. ఏం చెప్పాము? మీ పని మీరు చేయండి. అసలు డబ్బే అవసరం లేనప్పుడు డబ్బుతో ముడిపడి రావటం అనేది ఎవరైనా, అది ఎవరైనా సరే, అది పెద్ద పెద్ద స్వామీజీలైనా మీరు చూస్తున్నారు కదా. స్వామీజీలు వేరు, అఘోరీలు వేరు కదా. అది కదండి ఆశారాం బాపు. ఇప్పుడు అఘోరీ అన్న ఎవరైనా కిందకి దిగి వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను సమాజంలోకి వచ్చాను. హిమాలయాల్లో ఉన్నంతసేపు మీ సామ్రాజ్యం అది. ఇప్పుడు మీ సామ్రాజ్యంలోకి నేను వచ్చాను. మీ ఆచార కట్టుబాట్ల, ఆహార వ్యవహారాల వాటిని జాగ్రత్తగా గమనిస్తూ నేను మసులుకోవాలి. ఇది సామాజిక ధర్మం. ఇది ఓకే. అది ఆధ్యాత్మికమైనటువంటి ధర్మం వేరు, సామాజిక ధర్మం అనగానే మీరు అనుకుంటారు ఒకటిగా లేదు. ధర్మం అంటే ఏ కాలమాన పరిస్థితుల్లో ఉన్నావో ఆయా ధర్మంని ఆచరించాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా రాజ్యాంగానికి అనుగుణంగా మా ఇండియన్ రాజ్యాంగం అమలు చేస్తా అంటే కుదురుతుందా? అందుకు కాలమాన పరిస్థితులను బట్టి. అందుకే ఇవన్నీ తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరైతే ముందే హెచ్చరించారా నీకు జైలు శిక్ష? మీ ఎదురుగానే హెచ్చరించాను కదండి, మీ ఎదురుగానే చెప్పాను, నీకు పనిష్మెంట్ తప్పదు నువ్వు తప్పు చేస్తేనని. అంటే అక్కడ ఇదన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అంగీకారం అని అన్నారు అక్కడ. అప్పుడు అన్నానా, దండించాల్సిన సమయం వస్తే దండిస్తామని చెప్పాను కదా. మీ దాంట్లో అన్నారు, ఆ మాట అన్నారు. దండించాల్సి అంటే అంతే. ఓకే ఓకే ఓకే. కత్తి దూయాల్సినటువంటి సమయం వస్తే నీ మీద కూడా కత్తి దోస్తాను అన్నాను. అంతే చెప్తాము. ఓకే, అర్థమైందా? కత్తి దోస్తాం అంటే ఎదురుగా కత్తి పెట్టి పొడుస్తామని కాదు. ఇంతవరకు ఇచ్చిన సపోర్టు తీసేస్తాము. ఇప్పుడు మమ్మల్ని పోలీసు సంప్రదించేవారు, ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది, తను అలా వెళ్ళినంతసేపు ఓకే. అర్థమైందా? ఈ సమాజంలోకి వచ్చినప్పుడు తనకు కూడా చెప్పేవారు సామాజిక ధర్మం. సమాజంలో నువ్వు గడ్డ కట్టుకోవాలంటే కట్టుకోవాలంతే. నీ ప్రపంచంలోకి వెళ్ళి నువ్వు ఒప్పుకో. కానీ సామాజిక ధర్మం ఏదైతే ఉందో సమాజంలోకి వచ్చినప్పుడు మేము ఇప్పే ఉంటాం. కానీ ఇక్కడ కప్పాలంటే కప్పాలంతే. ఇది సామాజిక ధర్మం. ధర్మం ఎన్ని రకాల ఐహలౌకిక ధర్మం, పారలౌకిక ధర్మం, ఆముష్మిక ధర్మం. ఐహలౌకిక ధర్మం ఈ లోకంలో నువ్వు ఎలా సంచరించాలో దాన్ని, పుత్రుడిగా ఉంటే పుత్రధర్మాన్ని, మిత్రుడిగా ఉంటే మిత్రధర్మాన్ని, శత్రువుగా ఉంటే శత్రుధర్మాన్ని, భ్రాతృధర్మాన్ని, భర్తృధర్మాన్ని, తండ్రిగా ఉంటావు నువ్వు. అదే అప్పుడు పుత్రధర్మం, తండ్రి కొడుకుల మధ్యన, తల్లి బిడ్డల మధ్యన ఎలా ఉంటారు, తల్లి మధ్యన, ఇది పుత్రధర్మం. శిష్యధర్మం, గురువు శిష్యులు ఎలా ఉండాలి, శిష్యుడు గురువు ఎలా ఉండాలి, ఇది నేర్పుతుంది. ఇది సామాజిక ధర్మం.
అలాగే భ్రాతృధర్మం, అన్నదమ్ములతో ఉంటావు, అన్నయ్య తమ్ముడితో ఎలా ఉండవు, తమ్ముడు అన్న ఎక్కడ ఉందండి? ఎవరికి తెలుసు ఇవన్నీ? అవన్నీ పోయినాయి. దీనికి ఒక ఎడ్యుకేషన్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ కాదు, డబ్బులు ఎలా సంపాదించాలో ఎడ్యుకేషన్, బానిసగా ఎలా బ్రతకాలో ఆ ఎడ్యుకేషన్ వచ్చింది. చదువు కొంటున్నారు. ఏంటి? చదువుకుంటున్నారు. కాదు, చదువు కొంటున్నారు, అమ్ముతున్నారు. ఇట్స్ ఎ బిజినెస్. అవును, అర్థం. చదువు కొనకూడదు, విద్యా విధానాన్ని తీసుకురావాలి. ప్రభుత్వాలు కూడా విద్యను అభ్యసించేటట్టుగా చేయాలి, కానీ చదువు నమ్మడం, చదువు కొనడం, అది విద్య నమ్మకాన్ని ఇస్తుంది, చదువు అమ్మకాన్ని ఇస్తుంది. అర్థమైందా? విద్య చదువు జీతాన్ని ఇస్తుంది, విద్య జీవితాన్ని ఇస్తుంది. నేను చెప్పేది విద్యా విధానం అంటే పుత్రధర్మం. కుదురుగా ఉంటాడండి, పుత్రధర్మం తెలియదు. అవును. What is the relation? How to maintain the relation between the son and the father? Okay. Who can explain it? Nobody. That's why there is a relation between the son and father. There is no relation. Revolution.